తమ్ముడు నేను వ్లాగర్ తమ్ముడు షూట్ చేయాలంటే నేను వ్లాగరే అని అంటున్నాడు. వ్లాగర్ అయ్యాడు సెల్ఫీ స్టిక్ లేకుండా పక్కన ఉండి అడుగుతారండి. మరి దారుణం కాకపోతే. కిందేమో ఇంచుమించుగా ఒక 200 అడుగులు లోయ ఇది. ఇది మొత్తం కలిపిన ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదండి పైకి. మీరు క్షమించాలండి, చెప్పులు వేసుకుని దిగొచ్చో లేదో తెలియదు. నేనైతే చెప్పులు వేసుకుని దిగేసా, సారీ. అంటే మన చెప్పుల కంటే తాళం పెద్ద ఆయన ఇవ్వాలి. తిన్నాడండి పెద్ద ఆయన అయ్యాం. బా ఏం వాడకం అయ్యా, చెప్పిందే చదువుతున్నాడు. అటు నుంచి చదువుతున్నాడు, ఇటు నుంచి చదువుతున్నాడు, అదే విషయం చదువుతాడు. ఎల్లు నిద్ర రాకడండి, పెద్దగా పెట్టాడండి మైక్ లాగా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఈరోజు అయితే శ్రీశైలం అయితే బయలుదేరుతున్నారండి. కార్ వచ్చింది. టైం 11:10 అవుతుంది. యాక్చువల్ 11 గంటలకి రమ్మన్నారు. టూ లేట్, ఎందుకంటే ఈ బట్టలు పెట్టుకుని చింపేసింది హడావిడి. అయినా ఇది తీసుకెళ్ళి వేరేది లేదు కాబట్టి కవరం. ఆ బట్టలు పెట్టుకుని రెడీ అయ్యి అంతా చేసేవారికి ఈ టైం అయిందండి. మనకు టైం అయితే లేదు. శ్రీశైలం ఈరోజు శుక్రవారం ఇప్పుడు ఈ టైంకి వెళ్తున్నా కదా. వస్తే శనివారం సాయంత్రం బయలుదేరి రావచ్చు, లేకపోతే ఆదివారం ఉదయం బయలుదేరి ఆదివారం మధ్యాహ్నానికి రావచ్చు అనమాట. 2 days ట్రిప్పు. అదే సంగతి. ఝాన్సీ పనికి వెళ్ళింది, పిల్లలు బడికి వెళ్ళారు. ఇంటి దగ్గర ఎవరు లేరనమాట. ఎవరైతే మనకి సెండ్ ఆఫ్ ఇవ్వట్లా, మనకు మనమే ఇచ్చుకుంటున్నాం చినిగిపోయిన సచ్చితో. అదండి విషయం. మీకు ఏమేమి చూపించగలను శ్రీశైలంలో నాకైతే ఐడియా లేదు. మ్యాక్సిమం అంటే డ్రైవింగ్కి వెళ్తే అంతేనండి. మన డ్రైవింగ్ సరిపోయిద్ది అనమాట. బైక్ తాళం తీసుకెళ్తా బ్రో. అందుకని మ్యాక్సిమం శ్రీశైలంలో ప్రదేశాలను చూపిస్తా. గుడి అవి చూపించకపోయినా షూ అయితే తీసుకెళ్తలేదండి, ఎందుకంటే చెప్పులు ఉన్నాం కదా. చాలా అంటే చాలా హడావి. పిల్లలు కూడా చెప్పి వెళ్ళకుండా వెళ్తున్నానండి. చెప్పి వెళ్తే పోయిద్ది స్కూల్ దగ్గరికి వెళ్ళి. కారుకి వెళ్తున్నాం, 2 రోజుల్లో వస్తాం. అందుకే చెప్పి వెళ్దామని వచ్చా. జాత శ్రీశైలం. సరే బుడ్డమ్మ ఇక్కడ చెప్పండి. వెళ్ళండి సరే వెళ్ళాక ఫోన్ చేస్తానులే. 2 పిల్లలు కూడా చెప్పేసాం బయలుదేరుతాం. ఇంకా వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఓన్లీ కారు. ఓకే, మన బ్యాగ్ ఇక్కడ. చాలా నీట్గా ఉంది. భయంకరమైన కోపం వచ్చిందండి ఇప్పుడు. పిల్లలు ఫోన్ చేసి మా దగ్గర ఇంటి తాళం లేదు అని చెప్పి అన్నారు. నేను 3 తాళాలు ఉన్నాయి ఇంటికి, నేను వేసుకోమన్నా. వాళ్ళ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉంటుంది అని చెప్పేసి బ్యాగ్లో ఒకటి వేసుకోమన్నా. కీ చైన్ కూడా ఉంది కదా చూసారు. వేసుకోమంటే అది మా దగ్గర లేదు అంటున్నారు. నేను వెళ్ళిపోయినట్టు ఏం చేసేవాళ్ళు, తాళం మొగలు కొట్టేవాళ్ళ. నా బైక్ తాళం తీసి ఇంకా సెంటర్లో మా తమ్ముడు ఉంటే ఆటోలో ఇచ్చేసి ఇంటి దగ్గర ఇవ్వమని చెప్పి వస్తున్నా. మా వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం తిక్కల పనులు చేస్తూ ఉంటారు. ఇవ్వండి ఇక్కడైతే ఆగామన్నమాట. ఎక్కడ గుర్తుపట్టారా? కోటప్పకొండ ఇది. ఇదిగో ఆ రోడ్లో అట్లా వెళ్ళిపోతే ఇదేమో కొండపైకి దారి. ఇటువైపు వెళ్తే మనం వెళ్ళాల్సిన దారి. చిన్న పని ఉంటే ఆగామన్నమాట. ఇది కోటప్పకొండ. ఒక 1/2 hour అయితే లేట్ ఉంటుందండి. నేను చిన్నప్పుడు 6వ తరగతి చదివేటప్పుడు అనుకుంటా, ఇటే తోటల పని ఉండింది కదా, అటు వచ్చినప్పుడు కుర్రోళ్ళతో కలిసి ఒక 2-3 ఉంటారు పెద్దవాళ్ళే. అప్పుడు వాళ్ళు కుర్రోళ్ళు అనమాట, నేను చిన్నవాడిని. అటు నుంచి పైకి మెట్ల మీద ఎక్కి కొండ మీదకి ఎక్కి ఇటు నుంచి ఒక దారి ఉంటుందండి, ఆ దారిలోంచి దిగామన్నమాట. అది చూస్తే గుర్తొచ్చింది. ఓ ఐస్. 3 గంటల 40 నిమిషాలు అయిందండి. వినుకొండ అయితే వచ్చాం.
వినుకొండలో చిన్న టీ బ్రేక్. వినుకొండలో ఈ సెంటర్ల పేరు నాకేం తెలియదండి. ఇక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. ఇటు వెళ్ళాలి మనం. ఎవరన్నా ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ వాళ్ళు చూసేవాళ్ళు ఈ సెంటర్ పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇది ఇక్కడే మనం సమోసా చాయ్ తాగింది. టీ స్టాల్. ఏం టీ స్టాల్ ఏం పూర్తి కనపడుతుందా? ఎంవి రెడ్డి టీ స్టాల్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. 7:30 అయితే అయింది టైం. నేను వచ్చి కూడా ఒక గంట అవుతుంది దగ్గరగా. ఇక్కడైతే ఉన్నా అనమాట. ఎక్కడంటే అల్లూరు సీతారామరాజు గారి స్టాచ్యూ ఉంది చూసారా. అంటే ఇది వచ్చేసరికి రాజుల సత్రం అండి. నేను పోయినసారి వచ్చినప్పుడు సార్ వాళ్ళని తీసుకొచ్చి అది రెడ్ల సత్రం. ఇట్లా అందరికీ వాసవి సత్రం అని ఇట్లా ఉన్నాయి. నేను వచ్చింది అయితే రాజుల సత్రం అనమాట. మన కారు అయితే అదిగో ఆ లాస్ట్ కారు. లగేజ్ ఉంటే పెట్టి వెళ్తున్నాను అనమాట. అది సంగతి. ఇప్పుడు చెప్పండి నేను ఏం చూపించగలను ఇక్కడ. మర్చిపోయి ఒక ½ అన్ అవర్లో దర్శనం ఉందన్నారు. వెళ్తా మ్యాక్సిమం కుదిరితే చూపిస్తా అనమాట. ఆ గుడి అదండి సంగతి. 12 గంటలకు బయలుదేరితే 6:30 అయింది. మధ్యలో 1 గంట ఆగాం కదా కోటప్పకొండ దగ్గర, అది లేటు. ఈరోజు మన స్టే వచ్చేసి 100% కారులోనే. ఈరోజనే కాదులేండి, తిరుపతికి వచ్చిన ఇట్లా శ్రీశైలంకి వచ్చిన నేనైతే కారులోనే కంఫర్టబుల్గా పడుకుంటా. వాళ్ళు అడిగినా కానీ నేను కార్లో పడుకుంటానులేండి అని చెప్తా. అది విషయం. ఉందా లిఫ్ట్? ఉంది. వద్దులే నడిచేద్దాం. ఒక ఫ్లోర్ కూడా నడవలేకపోతే ఎందుకండి. టైం అయితే 8:30 అయిందండి. గుడి దగ్గరకు అయితే తీసుకొచ్చా. కాకపోతే మొబైల్స్ గుళ్ళోకి వెళ్ళలేదంట. మొత్తం ఇక్కడ కుప్పేసి వెళ్ళారు. అది విషయం. మ్యాక్సిమం నేను కూడా వెళ్ళబోవట్లేదు. మీకు మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి ఆ సెంటర్ అది చూపిస్తా. అంటే నేను లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఇంకా రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్ అనగా ఆ రోజు వచ్చాయన్నమాట ఇక్కడికి. అదండి విషయం. నిజంగా చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. వీళ్ళు ఎప్పుడు అసలు తెలియదు అయితే నాకు కొంచెం లైట్గా తీసేసుకుని వస్తా. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ఇదిగోండి ప్రధాన దేవాలయం ఇక్కడ ఉంది చూసారా. ఇది ఈ సర్కి అదే ఈ చౌరస్తా ఈ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటే దేవస్థానం అన్నమాట. ఇల్లు వస్తా ఆడదాకా. ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయండి. మామూలుగా మనం ఎట్లా ఉంటామో కింద కొండ మీద కూడా సేమ్ అట్లా ఇల్లు ఉన్నాయి. కాకపోతే కొండ ఎక్కాలంటే 50 కిలోమీటర్లు అండి కింద నుంచి. ఇట్లా కర్రలు పట్టుకుని కొన్ని వందల మంది అయితే నడిచి వచ్చారండి మేము వచ్చేటప్పుడు. అక్కడేమో సైన్ బోర్డులు పులులు ఉన్నాయి అని చెప్పి బోర్డులు పెట్టారు. ఇక్కడ సైన్ బోర్డులు ఉంటాయండి ఈ వన్యప్రాణులకి మీరు ఎటువంటి ఆహారం పెట్టొద్దని. ఉన్నా కానీ నా ముందు కారు వెళ్తుందండి, ఫాస్ట్గానే వెళ్తుంది. నేను దాని వెనకమా వెళ్తున్నా. అది కింద స్టార్టింగ్లో బిస్కెట్లు ఇట్లా ఇసిరేసారు రోడ్డు మీదకి. అంటే కోతులు కూడా బాగా అలవాటు ఎవరన్నా ఏమైనా ఇస్తారని చెప్పేసి వేయంగానే అసలు సడన్గా రోడ్డు మీదకి వచ్చేసినాయి బిస్కెట్ల కోసం. నేను బ్రేక్ వేసా. అంటే అది కూడా ప్రమాదమే. బిస్కెట్లు తినడం వల్ల కోతులకి ఏమైద్దా అనేది పక్కన పెడితే అవి సడన్గా రోడ్డు మీదకి వచ్చినాయి. ఏదైనా లారీ అదే ఉంటే అంతే కదా. అందుకని దయచేసి బిస్కెట్ లాంటివి ఏమి వేయొద్దు మీరు. నేను బలైపోయావండి రోజు. ఇక్కడతో లాస్ట్ టైము ఇంటా ఉచిత దర్శనం అని ఇటు ఉందండి. ఇది 200 రూపాయల దర్శనం అనుకుంటండి ఇక్కడ వేసారు. స్ట్రైట్కి వెళ్తే ఫ్రీ దర్శనం. ఇది ఎండాకాలం కదండి, ఇట్లా చూడండి కాళ్ళు కాలకుండా వేసారు. ఇదిగోండి ఇది 200 రూపాయల దర్శనం. ఎక్కడ ఉచిత దర్శనం, నో ఛాన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేదానికి. పోలీసులు చూడండి ఏందో అంటున్నారు, వెళ్ళొద్దని హిందీలో అంటున్నారు. ఉచిత దర్శనం క్యూ.
అదండి విషయం. అప్పు పెద్దదే ఉంది, మామూలుగా లేవండి ఇక్కడ. గాజులు, చెవులు, గాజులు చూడండి. వచ్చేయండి వాళ్ళకు చాటలు ఈ దారిలో వెళ్తే అటు వెళ్తామేమో. ఇది మామూలు లేదంటే వీళ్ళు అంత దూరం ఉంటూనే ఉంది. ఊరే నాయన నేను ఎటు వచ్చాను ఇంతకీ. అమ్మయ్యా, పెట్రోల్ బంక్ రోడ్డే. మళ్ళీ సంగతే మనం అటు వెళ్ళి ఇటుదంతా తిరిగి ఈ గొంతులో ఉంచి వచ్చాం. ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ పెట్రోల్ బంక్లో కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్ పేమెంట్ అనేది లేదండి. చాలా ఇబ్బంది పడ్డా. ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది, అది చివరిన, అది భారత్ పెట్రోల్ ఏముంది. ఇప్పుడు పెట్టినట్టున్నారు, ఆ బోర్డులే కనపడ్డాయి. అంటే ఫోన్పే, ఆపే, ఈపే యాక్సెప్టెడ్ హియర్ అని. చూడండి దాంట్లో చోలి అమ్మేవాళ్ళు. ఎక్కడోళ్ళు అక్కడండి ఫుడ్ తింటారు అంతా. కొంతమంది ఎక్కడ పడితే అక్కడే పడుకున్నారు పాపం. టిఫిన్ సెంటర్ 2 ఇడ్లీ అని తింటా అయిపోయింది సీను. కారు అయితే అక్కడ పెట్టానండి, ఇందా చూసారు కదా. ఈ రోడ్లో వెళ్ళా లోపలికి. బొక్కలో దోశ అంటే ఇదేనేమండి, అంటే దోశకు బొక్క ఉంది. దోశ ఇది అంటున్నా, మాడిపోయిన దోశ పెట్టింది తినాలేడ, పుస్సింగ్ చేయకూడదు. దోశ 50 రూపాయల. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు అమ్మా, మామ్స్ మ్యాజిక్. అవి 4 తిన్నా సరిపోయేది. టైం 11 గంటల 3 నిమిషాలు అయిందండి. స్టిల్ వెయిటింగ్. ఇంకా రాలేదు, దర్శనం అవ్వలేదేమో బహుశా. ఆ దోశ తినపోతే దోశ తిరిగిపోయేదేమో నిజంగా. ఆకలి వద్ద వెళ్ళి దోశ అరిగిపోయేటది లోపలికి వెళ్ళి. ఇంకా ఎప్పుడు వస్తారో జనం అయితే. చూడండి పాపం కనపడతారో లేదో. రోడ్లు పక్కన ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు పాపం. ఇంకా చాలామంది ఆ ఫుట్పాత్ మీద అనమాట. భోజనం అయితే ఖచ్చితంగా చేయాలండి, లేకపోతే పని అవ్వదు. 11:30కి సహస్ర ఉందండి, హోటల్ సహస్ర. ఆ సహస్రలో అయితే భోజనం, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్. కూర్చుని కాళ్ళు నొప్పులు. చూడండి హోటల్ సహస్ర బాగుంది. ఎక్కడ చూసిన రోడ్ల మీద జనం నిద్రలో పోతున్నారు. భోజనం చేసిన తర్వాత అయితే ఎస్ఎల్బిసి యాక్సిడెంట్ జరిగింది కదండి రీసెంట్గా. పాపం 8 మంది కూడా చనిపోయారు. అసలు ఇది మనకి ఎంత దూరంలో ఉందని చెప్పి సెర్చ్ చేశా మ్యాప్స్లో. మనకైతే 27 కిలోమీటర్లు చూపించింది. 58 నిమిషాల టైం అయితే చూపిస్తుంది అనమాట నేనున్న దగ్గర నుంచి. నైట్ అప్పటికే 12:30 అయింది నేను చూసే టైంకి. అంటే దగ్గరగానే ఉండొచ్చు, షార్ట్ కట్లు ఏమి ఉండవు కదా, కొండలో తిరిగి వెళ్ళాలి. అదిగో రోడ్డు మ్యాప్ అయితే చూపిస్తుంది.
అదంతా తిరిగి 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 వెళ్ళి అదిగోండి సుంది పెంట అని అంతకుముందు కూడా ఈగల పెంట దోమల పెంట అని ఊర్లు ఉంటాయి అక్కడ లింగాయి గుట్ట అదిగోండి అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఆ రోడ్డు టర్నింగ్లన్నీ తీసుకుని ఇంకా కొంచెం ముందుకెళ్ళి దోమల పెంటలో నుంచి వెళ్తే అది అక్కడ ఉంది చూసారా టన్నులో అదిగోండి అది సొరంగం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు సొరంగం అనమాట. అది పాపం ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ నుంచి లోపలికి రండి కొండ కిందకి అయితే జరిగిందనమాట. మీరు అందరు కూడా చూశారు కదా ఫోన్లో టీవీల్లో. పాపం చాలా బాధాకరమైన విషయం అండి అది. నేను దానికి దగ్గరగానే ఉన్నానని ఒక ఫీల్ ఒక రకం అనిపించింది నాకు. అదిగోండి ట్రాక్ రైల్వే ట్రాక్ అంటే చిన్న ట్రైన్ ఉంటుంది లోపలికి వెళ్ళేదానికి అదంతా చూసా అనమాట. అది గుహలాగా ఉంది అదిగోండి. ఇక అక్కడ నుంచి ఒకసారి మనం ఇంటికి వెళ్ళొద్దామని చెప్పేసి అనిపించింది ఆ టైంలో. అందుకని నేను ఇంటికి వెళ్ళొద్దాం రండి ఒకసారి. ఇదిగోండి నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం కదా ఇండియా మ్యాప్. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్దాం. అసలు మన ఇల్లు ఎంత వరకు కనిపించిద్దా అనేది ఊరకే జస్ట్ చెక్ చేసా. అక్కడ నుంచి ఒక్కసారిగా మన ఊర్లోకి అదిగోండి వస్తున్నాం. అదిగోండి యారంవారిపాలెం అంబేద్కర్ స్టాచ్యూ అయితే నేను యాడ్ చేశానండి అంతకుముందు. అది ఇక్కడ నుంచి ఆ టర్నింగ్ తీసుకుని మన ఇంటికాడికి అయితే వెళ్దాం. హే కనిపిస్తుంది అదిగోండి మన ఇల్లు చూసారా. కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఆ గోడలు అనమాట. అంటే కట్టిన తర్వాత అయితే గూగుల్ అప్డేట్ చేయాల మ్యాప్స్ని. అదిగోండి మన ఇల్లు 2 గదులు ఒక ఎల్ షేప్ హాలు వంటగది భలే అనిపించింది. పిల్లలు ఎవరు కనపడతలేదే ఝాన్సీ పిల్లలు. అదండి సంగతి. ఒక్కసారిగా శ్రీశైలం నుంచి అయితే ఇంటికి వచ్చా అనమాట. అది విషయం. అది ఆ టైంలో ఎందుకు అనిపించిందో నైట్ 11:30 12:30 11 గంటకో చేసా. అది సంగతి. మళ్ళీ గో టు శ్రీశైలం అక్కడ అదండి సంగతి. భోజనం చేసి ఇంటికి వెళ్ళొచ్చాం అనమాట. ఇకపోతే ఇదిగో ఇక్కడైతే ఉన్నా ఇదే మన కారు. ఇదంతా చూసిన తర్వాత అప్పుడప్పుడు న్యూస్ ఛానల్ వేస్తారు కదా శ్రీశైలంలో కొండ మీద చిరతపులు వచ్చింది, పులి వచ్చింది, సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని ఓ రాయి గుర్తొస్తాయి. టైం చూస్తే 12:30 దగ్గరగా అవుతుంది. కారులోనేనండి ఈరోజు స్టే. ఈరోజు కాదులేండి వెళ్ళిపోయింది దాకా డ్రైవింగ్ చేస్తే డ్రైవింగు, లేకపోతే ఆ సీట్లో కూడా ఎట్లా పడుకుంటాం అనమాట. ఏ చిరత పులి ఏ పులి రాకముందే మనం కారులోకి వెళ్ళిపోదాం. లేనిపోయిన కాలేదు దమ్ముంటే రండి చూసుకుందాం. లాగడేస్తా రైట్. అదండి విషయం. గో టు నిద్ర. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. మనం ఉన్నదానికి కొంచెం ముందే ఒక వ్యూ పాయింట్ అయితే ఉందండి. ఇక్కడ ఎంత లోయ కొండలో చూపిద్దామని ఇటు వచ్చా పొద్దున్నే. అసలు చివరిని కట్టారండి ఇల్లు. ఎట్టా ఏందో కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చూపిస్తాను కానీ బ్యాక్ కెమెరా అని చేసి చూడండి. ఆ ఇల్లు చూడండి చివరిని కట్టినట్టు కట్టారు. ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇదిగో ఇదంతా కొండే కదా, కొండ కదా అది. ఇక్కడ మనుషులు ఉన్నారండి. అది అక్కడ అసలు అక్కడ ఎక్కడ లేదు అర్థం కావట్లా. అరుగోండి వామ్మో, ఏదైనా మామూలు విషయం కాదు. కిందేమో ఇంచుమించుగా ఒక 200 అడుగులు లోయ. ఇది 200 అడుగులు ఈజీగా ఉండిద్ది. ఇంకిటి వెళ్తే అది నది ఏమో మరి. అక్కడ ఉంది అదిగోండి, ఎక్కడి నుంచి కనపడుతుంది చూడండి. ఆ కొండ కింద నుంచి వస్తున్నట్టుండి నీళ్ళు. అక్కడి నుంచి ఎట్టు వెళ్ళిపోయింది ఇట్లాగా. తీరా చూస్తే అది బాట ఆటోలు వెళ్తారు, ఏ అడ్డు వెళ్తారు, ఏది ఆటో వెళ్తుంది చూడండి అక్కడ.
ఏ ఊరు వెళ్ళిద్దాం మరి అది. అదండి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఫోన్ పడితే చక్కగా ఆశలు వదిలేసుకుని 2 జేబుల్లో చేతులు పెట్టుకుని ఇంటికి రావడమే. వెళ్ళేదానికి కూడా లేదట్టు. అదండి విషయం. పాతాళ గంగకి వెళ్ళేదానికి అయితే వచ్చారండి. నేను కూడా వస్తానండి చూస్తానికి అని చెప్పంటే సరే సరే రండి పక్కన పెట్టిరండి అన్నారు. చూస్తా వెళ్ళి అసలు ఏమన్నా నేనే కనిపించకుండా పోయా అంటే జిప్ లైన్ ఉంటుంది అంట కదండి, అది చూద్దామని చెప్పేసి వెళ్తాండా. ఈ విషయం చూపిస్తా మీకు కూడా. ఇదిగోండి పాతాళ గంగకి వెళ్ళే దారి. ఇదిగోండి రోప్వే ఇటువైపు ఉందంట. పోయిన సంవత్సరం ఇక్కడ కాడ వచ్చారండి, గుర్తులేదు. కళ్యాణ కట్ట తలనేలాలు ఇచ్చే స్థలం అంట. మర్చిపోయా, అంత కొత్త కొత్తగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ కారు తిప్పుని కూడా వచ్చాను నేను. 2 రూపాయలు దారి, పెద్దలకి 80, వెళ్తానికి వస్తానికి పిల్లలకి 60. చూద్దాం ఇటు వెళ్ళి చివరనం లేదు. ఇదిగోండి ఈ లోపలైతే ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తుంది. మనం ఇటు నుంచి చూద్దాం వెళ్ళి. టికెట్స్కి చాలామంది క్యూలో ఉన్నారు. ఓ డ్యామ్ దగ్గరకు వచ్చినామా. నీళ్ళు వస్తున్నారు. ఇదిగోండి రోపే స్టార్ట్ అవుతుంది, ఎక్కుతున్నారు. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందండి. మామూలుగా లేదు వ్యూ మాత్రం. స్టార్ట్ అవుతున్నారండి. ఇది పాతది అనుకుంటా. అవును ఇది పాతది. ఓ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు, వెళ్తే పోయిద్దే. ఇల్లు ఎక్కడ దాకా వెళ్తారు? ನಾಗರ್ನ ಡ್ಯಾಮ್ ಇದು ನೀರು ಜಿಗ್ಗೊಳಕ್ಕೆ ಹೋಗವು ನಾ ಬಂದಾಗ ತುಂಬಿ ತುಳುಕ್ತಿತ್ತು ನೀರು ಹಚ್ಚಗಾಗ್ಬಿಟ್ಟು. ఇవ్వండి మునిగేసి వస్తున్నారు పైకి. అదండి విషయం. ఇదిగోండి నాకు కూడా టికెట్ అయితే తీసుకున్నారు. పాపం వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కాలి, గంట టైం పట్టిద్ది అంటండి. అంటే అంతకంటే మనకంటే ముందు తీసుకున్న వాళ్ళు ఇల్లు రావాలి కదా. పోలు వేసారండి పంచ్. ఆ వెయిటింగ్ కాడ నుంచి మళ్ళీ వెయిటింగ్ అండి. ఇక్కడ వచ్చామండి ఇక్కడికైతే. మా ముందు బ్యాచ్ వెళ్తున్నారండి. పెద్ద మెకానిజం అండి ఇది. మన సమయం వచ్చింది మిత్రమా. మా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? ఫ్యామిలీ కాదు, మీ ఇద్దరు ఎక్కడ కూర్చుంటే వాళ్ళు 4 ఉన్నారు. నువ్వు చెప్పేది నాకు నేను చెప్పేది కింద పొక్కలైతే
మంచి అది ఎక్కదంగా మడుతుండోడైతే కిల్లోడిగా కిట్టడి ఎక్కదంగా ಅಲ್ಲಿ ಟಮ್ ಹೋಗಲಿ ಟಮ್ ಬರ್ಲಾಗ್ತದಿಲ್ಲ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಏರದ ಇಲ್ಲಿ ನೋಡಿಗ ಎಕಟ್ಟೆ ಅದ ನೋಡು ಈಗ ಚಳಕ ಮಾಡಕ ಅದಲ್ಲ ಟಮ್ ಬರ್ತಾವ ನೋಡಿ ಏಸ ಬಳಿ ಜಳಕ ಮಾಡಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋರಿಗೆ ನೋಡಿ ಟಮ್ ಈಗ ಟಮ್ ಯಾರು ಬರ್ತಾರ ನೋಡಿ ಕರ್ಕೊಂಡಿದ್ದಾರೆ ఇదిగోండి అక్కడ ఉంది చూసారా, అక్కడైతే స్నానం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోప్ వే అంతా అందుకే అనమాట, పాతాళ గంగలో స్నానం చేసేదానికి. బోటింగ్ చూడండి, కొన్ని బోట్ సంఘటనలు చూసిన తర్వాత బోట్ అంటే భయం వేసిపోతుందండి బాబు. వ్యూ మాత్రం అద్దరిపోయిందండి. శ్రీశైలం ఒక్కసారి వచ్చా, ఇది రెండోసారి. ఇంత దూరం రావడం ఇది ఫస్ట్ సారి. 2 సార్లు బాగుంది, చాలా బాగుంది. ఇదిగోండి బోట్ షికార్ అంట, పెద్దలకి 80, పిల్లలకి 50 రూపాయలు. ఇంత దూరం వచ్చిన తర్వాత దిగపోతే బాగుండదు. రే అయిపోతావరా అడిలుగా. సర్లే వెళ్దామండి, మీకు చూపించాలి ఏదైతేనేమి. అంటే గుడి ఇదంతా తీసేదానికి అవ్వదు కదా, కనీసం ఇవన్నా చూద్దాం. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానండి, ఎక్కువ లెంత్ ఏం లేదు, కొద్దిగానే ఉంది. ఇంకెంత ఒక 50 మీటర్లు వెళ్తే వెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైందండి, నేను పొద్దున్న చూపించాను చూసారా, ఇటు నుంచి వెళ్తే మనం ఉన్న రూమ్ దగ్గర అనమాట. ఇవ్వండి గంగలో స్నానాలు ఆచరిస్తున్నారు, పాతాళ గంగ. తెప్పలు కూడా ఉన్నాయండి, మన సినిమాలో చూస్తాం చూసారా, అదిగోండి. షబ్బా చల్లగా ఉందండి. మనం కూడా దిగేసాం. మీరు క్షమించాలండి, చెప్పులు వేసుకుని దిగొచ్చా లేదో తెలియదు. నేనైతే చెప్పులు వేసుకుని దిగేసా, సారీ. అంటే మన చెప్పుల కంటే భయంకరమైన వ్యర్థాలే ఉన్నాయి లోపల. ఏదైనా సారీ, తెలియదు కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పులు బయటితే దిగదాం. రెండు సంగతి టైం అయితే అయిపోయింది. మనం వెళ్ళి రోప్ ఎక్కి మళ్ళీ యాజ్ టీజ్గా పైకి వెళ్ళిపోవాలి. ఇంకేమన్నా ఉన్నాయా ఇట్లాంటివి చూడాలి, లేకపోతే ఈవినింగ్కి వెళ్తామా లేదా అనేది వెయిట్ ఫర్ ఈవినింగ్, అది విషయం. అమ్మ వచ్చేటప్పుడు తక్కువగానే ఉన్నారు కదండి, వెళ్ళేటప్పుడు 2 క్యూ అవుతుంది. మనం పైకి వెళ్ళేదానికి అనమాట ఈ క్యూ. అంటే వీళ్ళందరూ పైనుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ట్రైన్ తట్టు ఉందండి, ఇది లేగితే మా పరిస్థితి ఏందో. ఆయన క్యూ మామూలుగా లేదండి బాబు.
రెండు గంటల తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము. నుంచిన కాళ్ళు పోయినాయండి. రామ్మ తొందరగా తీసుకెళ్ళమ్మా, మేము ఇక్కడ రావాలి. మంచి దాకా చాలాసేపు అవుతుంది. ఎవరికి టైం అయిందండి? ఎంత అయింది? 2 అయింది. కాకపోతే మా టీము కింద ఆగిపోయారు. నేను సింగిల్గా ఉండటం వల్ల ఈ రూప్ ఎక్కాను అనమాట. అదే విషయం. ఇది మొత్తం కలిపిన ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదండి పైకి. పహాడ్ సెల్ఫీ స్టిక్కా కావాలి బ్రో, వ్లాగర్ నేను. అవునా? అదండి విషయం. వచ్చేసాం. మొత్తం మీద ఒక నిమిషం పట్టిందో, ఇప్పుడు పట్టలేదేమో. గేట్ తీయండి బ్రో. మంచిగా తాగాలి. ఇదండి లైన్ మనం వచ్చింది. నాకు తమ్ముడు రోప్ వెళ్తున్నప్పుడు అన్న సెల్ఫీ స్టిక్ అంటున్నాడు. పక్క బండిలో ఉండి, అదే పక్క బోగిలో ఉండి, తమ్ముడు నేను వ్లాగర్ తమ్ముడు షూట్ చేయాలంటే, నేను వ్లాగర్ అని అంటున్నాడు. వ్లాగర్ అయ్యాడు సెల్ఫీ స్టిక్ లేకుండా పక్కన ఉండి అడుగుతారండి. మరీ దారుణం. కాకపోతే వ్లాగర్ అంటే ఎట్టుండాలి చెప్పండి? మనకులాగా అయితే ఉండకూడదు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మనకేం తెలియదు కదా. ఇక్కడ వెళ్తుంది బండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఒక్కొక్కటి వచ్చింది, దాంట్లో మనోళ్ళు వస్తారనమాట. అదే విషయం. ఇప్పుడైతే మనోళ్ళు ఎక్కడికో ప్లాన్ చేశారండి. 150 కిలోమీటర్ల దూరం అంటే ఇక్కడ నుంచి. అది ఏంటంటే నంది ఉంటుంది కదా, గుర్తురాట చెప్పారే, యాగంటి. ఎస్, యాగంటి అయితే వెళ్దాం అంటున్నారు. చూద్దాం. టైం అయితే 2 అయింది. భోజనం చేసి బయలుదేరితే 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇటు వెళ్ళాలి నాకు తెలియదు. అదనమాట సంగతి. వెళ్తే చెప్పే కదా ఈరోజు నైట్కి వెళ్తాం, లేకపోతే రేపు మార్నింగ్ నుంచి బయలుదేరుతాం అనమాట. అది విషయం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కొండ మీద మంచినీళ్ళు అవి కానీ క్యారీ చేయకపోతే, ఓ రాయినో ఉడికిపోతున్నాం. మ్యాగీ నూడిల్స్ ఉడికినట్టు. వెయిట్ బాటిల్ ఏమో లోపల పెట్టిళ్ళే. వామ్మో, హాట్ వాటర్ ఐడియా అండి. ఈ దగ్గర మళ్ళీ ప్రాబ్లం. అప్పు స్నానం చేసి వేడి నీళ్ళు ఉంటుండే. ఇప్పుడు వద్దులే చెమట్లు అవన్నీ. ఊరే అయిపోయామా? ఇప్పుడైతే ఇందా చెప్పాను కదా, యాగంటికి అయితే స్టార్ట్ అవ్వాలేమో. మేబీ చూద్దాం ఏం జరిగిద్ది అనేది. వచ్చేసామండి రూమ్ దగ్గరికి. అయితే మ్యాటర్ ఏందయ్యా అంటే, ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన తతంగం అంతా ఇది నీళ్ళు చూసారా? ఈ నీళ్ళు అట్లా తిరిగేదిగో ఆ కొండ వైపు అటు వెళ్ళినాయి అనమాట. అటు ఆ కొండ పక్కన ఉదయం ఆటోలు చూపించే కదా, ఆ ఆటోలు ఆ జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాయి. అంటే అక్కడ లేట్ అయ్యే వరకు ఆటో ఎక్కొద్దాం అనుకున్నాం. ఒక మనిషికి 100 రూపాయలు అడిగారు పైకి రావడానికి. వెళ్ళొచ్చేదానికేమో 60 రూపాయలు తీసుకుంటే, ఆటోకి కింద నుంచి పైకి రావడానికి 100 రూపాయలు అంట. అందుకని ఆ లైన్లో వెయిట్ చేసేది. ఆ జిప్ లైన్ ఎక్కువ వచ్చాం అనమాట. అది విషయం. ఒక 15-20 నిమిషాల్లో బయలుదేరదాం అయితే అన్నారు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతాను అనమాట. అది విషయం. రాయనా చల్లగా ఉండమ్మా. కూలింగ్ వాటర్ అండి ఇవి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బయలుదేరిపోయాము రెడీ అయిపోయి. హోటల్ ఐలాపురం దగ్గర అయితే ఏదన్నా తినేసేసి స్టార్ట్ అవుదాం అంటున్నారు.
అందుకని చెప్పి ఇక్కడ ఆపామన్నమాట. తినేసి బయలుదేరితే ఇంకా కన్ఫర్మ్ అవ్వాల ఎక్కడికనేది. అయితే అప్డేట్ చేస్తా. వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయి వర్షం కూడా పడుతుందండి. ఇప్పుడు భోజనం అయితే అయిపోయింది. బ్రో బ్రో కాలు దుఃఖించు. గాలి చూడండి సిరిసిరి కొడుతుంది. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లో నా సాగరంగా తోలే వరకు మామూలుగా ఉండదు. ఇంకా ఉన్నట్టు ఒక్కసారి మారిపోయిందండి వాతావరణం. అబ్బో పడమాకు వెళ్ళిపోతా. ఆపండ్రోయ్ కూసేపు ఆపండ్రా బాబు వెళ్తాం. నేనైతే తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాను కానండి. పాపం మన కారులో వాళ్ళు అక్కడే ఉన్నారు. వాన్ తగ్గితే వద్దామని చూస్తున్నారు. తగ్గని కూడా తగ్గట్లా. చూడండి అట్లా పారుతుందో. ఓయ్ పడమా అబ్బా అన్ని విషయం ఆ విధంగా జరుగుతూ ఉంది. వాన్లో మన ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఇక్కడ సాక్షి గణపతి ఉన్నాడు కదా, అక్కడికైతే వెళ్ళారు. ఆ టెంపుల్లోకి ఫుల్ క్రౌడ్. ఎంత క్రౌడ్ అంటే బండి పెట్టేదానికి కూడా ఖాళీ లేదు. అక్కడ ఉంది టెంపుల్ చూసారా. ఎందుకనో మరి అది అక్కడ సాక్షి గణపతి దేవాలయం. జనం నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఉగాదికి అట్లా వస్తారంట శ్రీశైలం కొండకి నడుచుకుంటా. చిన్న పిల్లలు కూడా నడుచుకుంటానే వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా తీసుకొస్తున్నారు. అందరూ కర్రలు పట్టుకొని ఇవ్వండి అట్లా వస్తున్నారు అనమాట. మ్యాక్సిమం నేను చెప్పింది అక్కడికి ఇంకో టెంపుల్ ఉంది కదా, అది కన్ఫామ్ కాకపోవచ్చేమో. మేబీ వర్షం పడుతుంది, అక్కడ రూమ్స్ ఉంటాయా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అది సంగతి. ఏదేమైనా కిందకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నారు. కింద ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పుడు కానీ ఒక నిర్ణయానికి వస్తారనమాట. నైట్ అక్కడ స్టే చేస్తే రూమ్లో ఉంటే స్టే చేయొచ్చు. రూమ్లు ఉండవేమో అంటున్నారు. ఏం కూడా నేను చెప్పింది గుర్తులేదు, మర్చిపోయానండి. అది విషయం. చాలాసేపు తర్వాత కాఫీ అండి. ఇది వినుకొండ దగ్గర. స్ట్రీట్ క్లాస్ అయితే బాగుంటుంది. కర్లపాలెంకి అయితే 10 అయిద్దామండి వెళ్ళే వరకు. మ్యాప్లో అట్నే చూపిస్తుంది. 1 గంట అదనంగా వేసుకోవాలి. 11 నేను వెళ్ళే వరకు 11:30. మ్యాక్సిమం 12 వేసుకుంటాం. ఇంకా అరలో పొరలు ఏం లేదు. రౌండ్ ఫిగర్. మైండ్ అయితే రిఫ్రెష్ అయిందండి కొంచెం. ఇందా వెళ్ళు నిద్ర రాకడ పెద్దగా పెట్టాడండి మైక్ లాగా. షబ్బా బాగుందండి ఇక్కడ. సీటింగ్ కూర్చునే దానికి అంత చల్లటి గాలి పడుతుంది. ఇక వినుకొండ ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అనుకుంటా ఒక 2 కిలోమీటర్లు ఉండిద్దేమో. 9 గంటలకి చిలకలూరుపేట వచ్చామండి. చిలకలూరుపేట ఇది. చిలకలూరిపేటలో ఇది ఏంటంటే విశాల్ మెగా మార్ట్. చిన్న షాపింగ్ ఉందంట. షాపింగ్ కోసం అయితే దిగారు. ఇది కొంచెం బడాయి అనుకున్నారు. బడాయి కాదండి, ఎక్కువ వెహికల్స్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఆ ఫోక్స్ కాళ్ళల్లోకి రాకుండా అవన్నీ వెళ్ళిపోయి రోడ్ క్లియర్గా ఉన్నప్పుడు ఇట్లా తీసి వెళ్తున్నాను అనమాట. అది పరిస్థితి. బా గుర్తుకున్నారా, చిన్న యాక్సిడెంట్ ఎలాంటి అదండి విషయం. చిలకలూరుపేటలోనే ఇక్కడ ఏదైనా టిఫిన్ చేసేసి బయలుదేరుతాం. అసలు మీకు విషయం చెప్పలేదు కదా, మాట్లాడుతున్నారు అదే కానీ. అక్కడికైతే వెళ్ళలేదు, మళ్ళీ గుర్తురాలా, వెళ్ళలేదండి. ఇక ఇంటికైతే బయలుదేరి వచ్చామన్నమాట. ఇక్కడ 9:30 అయింది అనుకోండి. ఇంకొక 30 గంట ఇక్కడ పడితే 10:30. అదే ఏం వేసుకున్నా కానీ ఈజీగా 12 అయింది వెళ్ళే వరకు. అది విషయం. షాపింగ్ నేను కూడా చెప్తే పోయిద్దే. నేను ఏదో కొనాలనుకున్నా, కొనను. అసలు రేట్లు చూసి వస్తా బయట వాటికి వీటికి. ఎటు ఖచ్చితంగా షాపింగ్ మాల్స్లో వీడియోస్ అయితే తీనిరండి. ఎలా లేదు అంటారు.
మనం అయితే ఎలవ కదా, అందుకని చూసి వస్తాయి వెళ్ళి. ఇదిగోండి ఇది విశాల్ మెగా మార్ట్. లోపలికి వెళ్ళి చూసొద్దాం అసలుకి. చిలకలూరుపేటలో ఎగ్ మంచూరి అయితే తింటున్నాండి. ఇప్పుడు దాకా పొగలు వచ్చింది. నేను కెమెరా చేయగల లారీ ఆయన బ్రో ఇంకోసారి మంటలు తప్పి బ్రో. నాకేనా అవన్నీ సమాన్ మంట ఫైర్ అయింది బ్రో. మొత్తం ఫాస్ట్ ఫుడ్ వ్యవహారం అయిపోయిందండి 2 రోజులు. ఏ రా బాగానే ఉందండి. ఏదైనా కర్లపల్లి నాగిరెడ్డి అన్న అవుతుంది దాని తర్వాత. 11:00కి కర్లపాలెంలో డ్రాప్ చేసేయండి. కారు ఎక్కడైతే తెచ్చానో అక్కడికే పెట్టడానికి వెళ్తున్నా. బైక్ కూడా అక్కడే ఉంది. చెప్పే కదా 12 ఈజీగా అయిద్దని. కారు అక్కడ పెట్టి మనం వెళ్ళేవారికి 5 నిమిషాలు 10 నిమిషాలు మిగలొచ్చులేండి. ఆ టయాన్ని మాత్రం ఏం చేసుకుంటాం, మిగిలిన టయాన్ని అంటే 12 కింద కన్సిడర్ చేయడం. ఇంకా మర్చిపోయా, షాపింగ్ మాల్లో భయంకరమైన షాపింగ్ చేశాను. అది మీకు ఇంటికి వెళ్ళినాక అట్లా అని ఇట్లా అనేవారు చూపిస్తాను అనమాట. అంత భయంకరమైన షాపింగ్ మనది. మన డ్యూటీ దిగ్విజయంగా పూర్తి చేసి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా దింపిన తర్వాత భలే గర్వంగా ఉండిద్దండి. అదే గర్వాన్ని ఫీల్ అవుతున్నాను నేను. షబ్బా, శ్రీశైలం ట్రిప్పు ఇలా పూర్తయినది. ఇక మన తట్టా బుట్ట సర్దుకుంటే ఏముంటాయి, సెల్ఫీ స్టిక్లు, ఆ టిక్లు ఈ టిక్లు సంగతి. నీ సంగతి ఏం ఆరిపోవా? 2 గంటల 1 నిమిషం అయిందండి వచ్చా. యాక్చువల్లీ మీరు చెప్పిన 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేసేవాడిని. కారు పెట్టి తాళం పెద్ద ఆయనకి ఇవ్వాలి. తిన్నాడండి పెద్ద ఆయన అయ్యాం. బా ఏం వాడకం అయ్యా, చెప్పిందే చదువుతున్నాడు. అటు నుంచి చదువుతున్నాడు, ఇటు నుంచి చదువుతున్నాడు, అదే విషయం చదువుతున్నాడు. బండి స్టార్ట్ చేసి ఏమండి వెళ్ళొస్తాను, అది అటు కనీసం 20 నిమిషాలు. దేవుడు ఆ బొద్దులు పెడితే చాలు అని చెప్పి అనుకున్నానండి. నిజంగా అంత కొంచెం ఇసుకిచ్చాడండి పెద్దయినా. సరే విషయానికి వస్తే మనం కొన్న ఐటమ్స్ చూపిస్తామని చెప్పా కదా, మాట తప్ప మడం ఉన్నట్టు. దీని తర్వాత చూద్దరు. మొట్టమొదటిగా ఒళ్ళు దొంకునేదా అంటులు దొంకునేదా, స్క్రబ్బర్, అంటులు దొంకునే స్క్రబ్బర్లో. తర్వాత చాకు, కూరగాయలు కోసుకునేది. తర్వాత ఒక 2-in-1 పీలర్ అనమాట. పీలర్ అంటే ఇదే చెక్కేది. ఇక్కడ చెక్కేది వచ్చింది, ఇక్కడేమో క్యారెట్ దురుముకునేది వచ్చింది, ఇక్కడేమో పొటాటో తొక్కు తీసుకునేది వచ్చింది. ఒకటి ఏందో ఒక రకంగా మనం కొన్నది. ఈ ఊడు బిల్ ఎంత అయింది తెలుసా? తడుచుకోబాకండి. అది విషయం. 99 రూపాయలు అయింది. అంతసేపు షాపింగ్ చేసి 99 రూపాయలు బిల్ చేశాను అనమాట. అదండి సంగతి. వీడియో పెద్దదై ఉండిద్ది. ఇంతసేపు ఓపికగా చూశారు నా 2 రోజుల ప్రయాణాన్ని. ఈ వీడియోని అయితే ఇంతలో క్లోజ్ చేద్దామండి. మరొక వీడియోలో కలుసుకుందాం. విషయం ఏంటంటే రాత్రి పడుకున్నా కదా, 12 గంటలకి 12 దాటి నాకు పడుకోవాలా. సినిమా చూసి 2:30 దాకా. ఇప్పుడు 12:30 ఇంచుమించుగా అయిపోయింది పడుకునే వారికి. నిద్రలేదు. పొద్దున్నే ఆదివారం శాంతంగా పడుకోవాలి అని అనుకుంటా. కానీ ఎవరన్నా ఫోన్ చేసి కారుకు పిలిస్తే లెగ్స్ జంప్. అదండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. మరొక వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.